జ్యోతిష్యం అండ్ ఆయుర్వేదం, ఆర్కియాలజీ అండ్ కవిత్వాలు, గ్రంథాలు అంటే అన్నిట్లో ఆల్రౌండర్ అని చెప్పాలి. రీసెంట్ గా ఇంద్రుడి గెటప్ గానీ, ఫిలిం సాంగ్స్ రాయడం గానీ, సో అదొక్కసారి. తప్పకుండా. అయితే నేను సినిమా రంగంలో నేను చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడే నారాయణ రెడ్డి గారు గురువు గారి పాటలు వినేవాడిని. అమ్మగారు, మా అమ్మ, మా నాన్నగారు తెలుగు పండిట్ ఫస్ట్ నాన్నగారు, తర్వాత ఆయన శ్రీ విద్య ఉపాసకుడిగా అయ్యారు నాన్నగారు. ఆయన చెప్తున్నప్పుడు అవన్నీ పాటలు వచ్చేవి చిన్నప్పుడు. నేను అనుకునేవాడిని వారిలాగా నేను కూడా రాయాలి అని. అయితే నేను చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడే చిన్న పాట రాయడం జరిగింది అనమాట. ఏదో దేశభక్తి గేయం. అది శ్రీశ్రీ అది ఏవి తల్లి నిరుడు కృష్ణ హిమ సమూహములు ఎక్కడ అని రాశారు. మహాప్రస్థానం, ఆయన మహాకవి. అయితే నేనేం చేశాను, పెరడిగా అనమాట. ఎక్కడమ్మా భరతమాత, ఎక్కడమ్మ నేడెక్కడమ్మ, చక్రవర్తులు, శాస్త్రవేత్తలు, మహాకవులు, మంత్రివర్యులు, సార్వభౌములు, వీర వనితలు, ఎక్కడమ్మా ఛత్రపతి తానెత్తి పట్టిన వీర ఖడ్గం అని పాట రాయడం జరిగింది. అయితే అప్పుడు మా నాన్నగారు వాళ్ళంతా అనేవాళ్ళు, వారు రాసింది నువ్వు అనుసరణ చేయకూడదు, వారిది అనేవాళ్ళు. అట్లా నేను సొంతంగా తయారు చేసినటువంటి 10th క్లాస్లోనే కవిత్వం ప్రారంభించానమ్మా. తర్వాత మళ్ళీ 91లో 1991లోనే ప్రభుమహిమ సినిమాకి పాటలు రాయడం జరిగింది. అయితే నాకు కోరిక ఉండేది, గురువుగారి పేరు పైన కింద నాది ఉండాలని. అది అనివార్య కారణాల వల్ల సినిమా రాలేకపోయింది ప్రభుమహిమ అని. అది క్రిస్టియన్ సబ్జెక్ట్. దాని మీద గురువుగారు నారాయణ రెడ్డి గారు రాశారు. మళ్ళీనేమో ఎవరు మన క్రిస్టియన్, ఆయన మంచి గొప్పవారు, ఆయన కూడా మంచి కవి, ఆయన రాయడం జరిగింది. మళ్ళీనేమో దాంట్లో కింద నాది కూడా రాయడం జరిగింది. కానీ అనివార్య కారణంలో ఆ సినిమా రాలేకపోయింది. కానీ వీడియోస్, ఆడియోస్ వచ్చాయి, మొత్తం వచ్చాయి. అట్లా నేను 91లోనే సినీ రంగంలోకి రావడం జరిగింది. అయితే ఇక పెద్దవాళ్ళు కొంతమంది వద్దు నాయన మీరు సినీ ఫీల్డ్ ఇప్పుడే వద్దు అని చెప్పి నాకు కొంచెం చదువుకోవడానికి నాకు కొన్ని వసతులు ఏర్పరిచారు. అట్లా ఇప్పుడు నేను వాటికి సంబంధించినటువంటి డాక్టరేట్స్ కానీ, ఆయుర్వేదంలో కానీ, ఆయుర్వేదంలో అయితే నేను దాదాపు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే భైరవానంద ఋషీశ్వరుడు రాసినటువంటి ప్రపంచానికి తెలియని ఫార్ములాస్ ఉన్నాయి. అయితే ఆ ఫార్ములాస్ ఉందంటే నేను రియల్ డాక్టర్ని కాదు, అవి నాకు డాక్టరేట్ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఏది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కలకత్తా యూనివర్సిటీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో ఏంటంటే మనకి ఎవరైతే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉందో వాటికి సంబంధించిన బ్రెయిన్ ట్యూమర్కి కానీ మృత్యుంజయ రసం, ఇప్పుడు ఆయుర్వేద వైద్య రంగంలో కూడా మృత్యుంజయ రసం ఉంది. అయితే దాంట్లో 3 రకాలు ఉంటాయి అమ్మ. దీంట్లో ఉంది మాత్రం ఒక రకమే ఉంది. ఆ మృత్యుంజయ రసం ద్వారా, ఇది సూర్యనాడి ద్వారా, ముక్కు ద్వారా ఆ యొక్క రసాన్ని ఎర్లీ మార్నింగ్, అంటే నేను ఓన్లీ దాంట్లో ఉన్న ప్రాసెస్ చెప్తున్నాను తప్ప రియల్ డాక్టర్స్ దాన్ని చేయాలి. అట్లా లోపల ఉన్నటువంటి దాని మీద ఎలాంటి బ్లడ్ క్యాన్సర్ కానీ మళ్ళీ నేను మెదడు వాపు అని రావు అని వ్రాయబడి ఉన్నాయి. అవి ఇప్పుడు ఆ వ్రణాలకి. మళ్ళీ నేమో క్యాన్సర్ అనేది చాలా డేంజర్ పోతుందన్నారు. కానీ కొన్ని ఉన్నాయి క్యాన్సర్కి సంబంధించినటువంటి మూలాలు. ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు, వైద్య విద్వాన్లు, ఇప్పుడు మన ఆనందయ్య గారు కూడా మందు తయారు చేశారు. వారిని కూడా కలవడం జరిగింది. నేను చెప్పా సార్ ఇవి ఉన్నాయండి అని కూడా చెప్పి ఆయన గౌరవించారు. గౌరవించి రండి పంతులు గారు అని చెప్పి చాలాసేపు మాట్లాడి, ఇప్పుడు ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా ఇప్పుడు గ్రంథాలు ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు 600 పేజీలు చేశాను, ఇంకా 1600 పేజీలు ఉంది. అది పరిష్కరిస్తున్నానమ్మా. అంటే దాంట్లో ఏంటంటే ప్రాచీన సంస్కృతము ప్లస్ మళ్ళీనేమో సంస్కృతం కూడా మనకి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎట్లాగో సంస్కృతం కూడా 3 రకాలుగా ఉంటుంది. మమనామ శ్రీనివాస శర్మణ అన్నది గొప్పది, అహం శ్రీనివాస శర్మణ అన్నది వేరు, అహమైతే శ్రీనివాస శర్మణ అన్నది. అట్లా భాషలో మనకి కమాండింగ్ పవర్, ఆ యొక్క పట్టు ఏదైతే ఉంటుందో ఆ పట్టుతో రాయబడినటువంటి తాళపత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. అది ఇప్పుడు మేము వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పటి భాషలో ప్రజలకి, ఇది రిక్షా దొక్కేవాడికి కూడా ఆయన ఆత్రేయ గారు అన్నట్టుగా రిక్షా దొక్కేవాడికి కూడా అర్థం కావాలయ్యా, పండితులే కాదు, నువ్వు పండిత ఉండొచ్చు పండితులు, కానీ ఇది పామరులో కూడా అర్థం కావాలి. అట్లా ఇప్పుడు వివరణ చేసి భైరవానంద స్వామి ఋషీశ్వరుడు రాసినటువంటి 600 పేజీల గ్రంథాన్ని దాన్ని 500 పేజీలు చేశాను. అయితే కొంచెం ఇక ప్రింటింగ్లో కొంచెం ఆర్థిక సహాయం వాళ్ళు ప్రింటింగ్ తక్కువ అయ్యేసరికి పేజీలు తగ్గించి 500 పేజీలు చేశాను. దాని మీద 2 డాక్టరేట్లు రావడం జరిగింది. నాకు డాక్టరేట్లు ఇవన్నీ కాదు, అయితే ఇంకా నాకు ఉన్నాయి గ్రంథాలు. అసలు 2000 పేజీల గ్రంథం ఉంది ఇంకా, అది నా సొంత గ్రంథాలు ఉన్నాయి. అయితే మీలాంటి పెద్దవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు రాసిన గ్రంథాల కంటే ఇప్పుడు మీరు రాసినవి ఎవరో చదువుతారు, మీరు పోయిన తర్వాత వస్తాయని, కానీ తెలియని ఉన్నాయి. ఎంతమంది కవులు కానీ, సంస్కృత విద్వాన్లు కానీ, ప్రాకృత బ్రాహ్మీ పండితులు ఉన్నారు, వాళ్ళవి కానీ, ఇప్పుడు మనకి అచ్చ తెలుగు భాషలో ఏయాతి చరిత్రను రాసిన పొన్నగంటి తెలగనారి యొక్క వంశస్థులవి కూడా పటాన్చెరు, పొట్లకేరే దాంట్లోకి సంబంధించిన తాళపత్రాలు ఉన్నాయి. అదే కాకుండా మనకి మన
ఇది మన ఈయన కూడా ఉన్నారు, మల్లినాథ సూరి. అప్పటికే మరుగున పడిన మహాకవి కాళిదాసుని ప్రపంచ వ్యాఖ్యలతో పరిచయం చేసి అత్యంత ప్రాచుర్యమైన పంచకావ్యాలకు తెలుగు వ్యాఖ్యానం రాసిన మొట్టమొదటి తొలి తెలుగు వ్యాఖ్యాన చక్రవర్తి సంజీవిని వ్యాఖ్యలు. వాళ్ళ వంశస్థులు రాసినటువంటి కూడా ఇప్పటి మన దగ్గర ఉన్నాయి. అవి ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నానమ్మా. వాళ్ళు ఏంటంటే కొన్ని మేము పండితులను కాకపోవచ్చు, కవులను కాకపోవచ్చు అని కొన్ని మాకు ఇవ్వడం జరిగింది. అట్లా ఇప్పుడు మనకి ఈయన రాసినటువంటి కొన్ని గ్రంథాలు ఇవ్వడం జరిగింది. అట్లా ఇప్పుడు మనకి వెల్మకన్నెలో ఉన్నటువంటి ఘంటం భట్ల భుజంగరాయ కవి, చాలా పెద్ద కవి తెలంగాణలో. ఆయన ఏది మన సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రికలు కూడా ఆయన గురించి స్పెషల్గా రాశారు ప్రత్యేకంగా. అది కూడా ఇప్పుడు నేను ఆయన రాసినటువంటి యొక్క పదాలతోనే ఉన్నాయి చాలా. అవి కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నాను. నా వర్క్ అదే మొత్తం. మరి అంటే లైక్ ఇప్పటి వరకు సినిమా సాంగ్స్ కూడా రాస్తున్నాను. ఎన్ని సాంగ్స్ వరకు రాస్తారు? యమహో యమధర్మ సినిమా రిలీజ్ అయిందమ్మా. ప్లస్ మళ్ళీ ఏమో మన ధర్మవ్యాధుడు సినిమా, దాంట్లో పాత్ర కూడా ఇచ్చారు. ఎందుకంటే మీరు మీ అమ్మ వాళ్ళంతా తెనాలి ఆంధ్ర కాబట్టి మరి యాక్టింగ్ చేయాలి. అందులో మా మామయ్య పెద్ద ఆయన వేదాంత రాఘవయ్య గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్ అమ్మ. ఆయన కూచిపూడి దగ్గర నుంచి మాకు మామయ్యలు అవుతారు. వాళ్ళ సొంత తమ్ముడి కూతుర్ని మా అక్కయ్యని ఇచ్చాము. అట్లా మాకు ఆ బంధుత్వం కూడా ఉంది. అయితే నాన్నగారు ఏంటంటే సినిమాలో అవకాశాలు వచ్చాయి మా నాన్నగారికి చిన్నప్పుడు. ఆయన రంగస్థల నటులు, ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే ఆయనకు ఉద్యోగము కొంచెం వంశీ అట్లా ఉండడం జరిగిందమ్మా. అట్లా నేనేం చేశాను అంటే సినీ రంగంలో మా కజిన్ ఒక అతను ఉండేవారు, శ్యాంబాబు అని. చాలా సినిమాలు యాక్ట్ చేశారు. అల్లరి పాండవులు, మన ఊరి పాండవులు ఏదైతే మెగాస్టార్ మహానుభావుడు వాళ్ళు నటించారో అలాంటి సినిమానే వచ్చింది అల్లరి పాండవులు అని. దాంట్లో మా కజిన్ శ్యాంబాబు అని మంచి కమెడియన్, ఆర్టిస్టు, హీరోగా చేశారు. అన్ని ఆయన ద్వారానే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మంచి మిత్రులు. అట్లా వారి ద్వారా నేను సినిమాలోకి 97లోనే రావడం జరిగింది. అది మన దాంట్లో. తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఎవరై చదువుకోపోరా విధవా ఎందుకు అని ఆయన నాకు బాగా ఇచ్చారు. నాకేంటంటే అమ్మ చాలా మంది పెద్దవాళ్ళ ఆశీస్సులు. ముందు చదివాను ఏం అది. అందుకని ఇప్పుడు సినిమా రంగంలో 93లోనే రావడం జరిగింది, 91లో రావడం జరిగింది, కానీ 93 నుంచి వచ్చింది. అయితే మధ్య మధ్యలో ఉద్యోగాలు ఉంటాయి కదా, మరి సంసారాలు ఇవన్నీ వీటి పోషించుకుంటూ ఇప్పుడు 4 సినిమాలు రిలీజ్ అయినాయి, చిన్న చిన్న సినిమాలు. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా రాస్తున్నాను. అట్లా అంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఛానల్ పరంగా వీళ్ళ పరంగా నేను ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే, ప్రపంచంలో సంస్కృతంలో కవులు రాశారు, సంస్కృతంలో రాశారు, తెలుగులో రాశారు, తమిళ్లో రాశారు. మరి పాటలు నాకేంటంటే ప్రాకృత బ్రాహ్మి, పాలి, పైశాచి, అది గుణాఢ్యుడి బృహత్ కథ రాసినటువంటి పైశాచి భాషలో మన కథావాంగ్మయ చరిత్రలో మొట్టమొదటి బృహత్ కథను పైశాచిక భాషలో రాసిన గుణాఢ్యుడు, కొండాపురం నివాసి, తెలంగాణ. ఆయన పైశాచి భాషలో ఉన్నటువంటి పదాలతో కూడా ఇప్పుడు పాట తయారు చేశాను. ఏ హీరోకైనా ఇస్తాను. అది నేను ప్రత్యేకంగా. అయితే ఒక్కొక్కరు ఒక మహానుభావులు. చాలా మంది నన్ను అంటారు, నువ్వేం వేటూరి గారు లాగా రాస్తావా, శ్రీవేణన్న గారు రాస్తావా అన్నారు. అంటే మహానుభావులు, వాళ్ళతో పోల్చొద్దు. వాళ్ళు లెజెండ్స్, వాళ్ళు శిఖరాగ్రం, నేను చిన్నవాడిని. అయితే ఏంటంటే నేనేంటంటే ఎవరికి తెలియని సబ్జెక్ట్లో వెలుగులోకి తీసుకొచ్చి ప్రాకృతంలో రాయగలిగినటువంటి పాటలు ఎవరు రాయాలా, అది నాకు సరస్వతి అమ్మవారు ఇస్తున్నటువంటి వరం. అట్లా ఇప్పుడు రికార్డింగ్ అవుతున్నాయి సాంగ్స్ కూడా. అదనమాట. అట్లా నేను ఎంచుకున్న ఏదేంటంటే తెలియనివి అన్ని. అట్లా ఇప్పుడు ప్రపంచానికి అవన్నీ వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు ఆ పాటలు కూడా రెడీ అవుతున్నాయమ్మా. నీదు అందమైన ఫిగర్, నీ ఎదరాల్లో ఉంది షుగర్, అయ్యావు నాకు లవర్, అందిస్తున్నా కవర్ సాంగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్నారు, మీరు అన్ని పండితులు కవులు కాదండి, అమ్మో మీరు ఫోక్ సాంగ్స్ బాగా రాస్తారు అన్నారు. అని అట్లా ఇప్పుడు మన జానపదం కూడా అదే, అందాల బొమ్మ రావే, మందార బొమ్మ నీవే, వింద అరగించిపోవే, లవ్వు చెయ్యనివ్వవు, జాతరకు రానివ్వవు, నీ ముఖం చూడనివ్వవు, నన్ను రారమని పిల్లవు అని ఒక మంచి సాంగ్ ఆ పల్లవితో సహా రాయడం జరిగింది. రికార్డింగ్ అవుతున్నాయి. ఎందుకంటే సినిమా వాళ్ళు కూడా పాపం మాకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే సినిమా రంగంలో కూడా మా వాళ్ళు ఉన్నారు చాలా మంది. అయితే ఏంటంటే నాన్నగారు వాళ్ళు వెళ్ళలేదు, ఇక ఆయనకు ఉద్యోగాలు ఇవంతా, ఇక కవుల వంశీకులం కాబట్టి ఎక్కడ చెప్పుకోలేదమ్మా. ఎందుకంటే అంత బ్లడ్ ఉండి మా వాళ్ళు ఎవరు చెప్పుకోలే. అందుకని నేను అలా కాదు, ఎందుకంటే ఒక వంశంలో పుట్టిన తర్వాత చెప్పుకోకపోవడం అది మూర్ఖత్వం. అట్లా ఇప్పుడు నేను ఆ వెలుగులోకి రానటువంటివి అది మాది యాక్చువల్ అయితే కాల్పట్టు నగరం. చాలా మంది శ్రీనాథుల వారు కాల్పట్టు నెల్లూరు అంటారు, నెల్లూరు కాదు, బందర్లో మునిగిపోయింది కాల్పట్టు నగరం, కృష్ణా జిల్లాలో. అక్కడి నుంచి కృష్ణాపట్నం నుంచి వచ్చి కొండవీడు రెడ్డి రాజుల దగ్గర ఆయన విద్యాధికారిగా పనిచేశారు. అది అట్లా చరిత్ర గర్భంలో చాలా మంది వెలుగులోకి రాసినారు మొత్తం. అట్లా ఆయనకి 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి వంశస్థులం మేము. అయితే కొంతమంది ఒకరే అబ్బాయి అని,
ఒకరు ఇద్దరు పిల్లలని, ఒకరు ఒకటే కూతురని, అట్లా చిత్రాలుగా రాశారు. అట్లా మా వంశ ప్రకారంగా అవి దొరికాయి మొత్తం. అందుకని ఇప్పుడు ఆయన వేసిన గండ పెండూరం కూడా ఉంది, వజ్రమని దాచిపెట్టాం. ప్రభుత్వాలు అడిగినాయి, మమ్మల్ని గుర్తింపు ఇస్తే, ఇప్పుడు ఆయన శిలా విగ్రహం పెట్టిస్తే ప్రభుత్వాలకు ఇవ్వనమ్మా, అది నా సంపద కాదు, ప్రభుత్వాలదే. అట్లా ప్రజలు, ప్రభుత్వాలు, మళ్ళీ ప్రజలు అందరూ గొప్ప వాళ్ళే, ముఖ్య సరస్వతి, అట్లా వీళ్ళలోకి తీసుకొస్తున్నాను మొత్తం.